ప్రకృతి వైపరీత్యమో మానవ తప్పిదమో కానీ వంస్తార నాగావళి నదులు సముద్ర గర్భంలో కలిసే సంగమ ప్రదేశాల్లో మాత్రం ఈరోజు నదీ ప్రవాహం దిశ మారి అంగట్లో ఉన్న సముద్రం అందనంత దూరం వెళ్ళే పరిస్థితి ఉంది. ప్రస్తుతం నాగావళి నది ఏదైతే పెద్ద గనగలవానిపేట దగ్గర సముద్రంలో కలిసే ఈ ప్రక్రియ మాత్రం 5 ఏళ్ల క్రితం ఈ మానవ తప్పిదం కారణంగా ఈరోజు నది దిశ మారి ఈరోజు సముద్రం మాత్రం పూర్తిగా మత్స్యకారులకు అందకుండా పోయింది. కాకపోతే ఈ పరిణామాలన్నీ కూడా భవిష్యత్తులో కనుక ఇదే పరంపర కొనసాగినట్టయితే పీజే నాయుడు పేటకు మాత్రం పూర్తిగా విపత్తు నెలకొని ఉందన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈరోజు సెంట్రల్ కోస్టల్కి సంబంధించినటువంటి బృందంతో అంచనాలు రూపొందించారు. అందులో భాగంగానే కుడిసే చూస్తున్నాం. అది నాగావళి నది సముద్రంలో గర్భంలో కలిసినటువంటి సంగం ప్రదేశం. అది నేరుగా వెళ్ళి సముద్రంలో కలిసేటటువంటి పరిణామం 5 ఏళ్ల క్రితం ఉండేది. కాకపోతే అటు మానవ తప్పిదం కావచ్చు, లేకపోతే ప్రకృతి వైపరీత్యం కావచ్చు, ఈరోజు మాత్రం ఆ నది దిశ మారి ఇలా ఒక పాయలా ఏర్పడి ఎక్కడైతే అంగట్లో ఉన్నట్టు సముద్రం అందనంత దూరం అంటే కనుచూపు మేరకు వెళ్ళిపోయే పరిస్థితి. మత్స్యకారులు అందరూ కూడాను ఈరోజు ఇక్కడి నుండే సముద్రంలోకి వెళ్ళే పరిస్థితి లేకుండా పోయింది. ఇటువంటి విపత్తు గల కారణాలేంటి, ఈ విపత్తును ఏ విధంగా పరిష్కరించేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు అంచనాలు రూపొందించారో, ఆ రూపొందించినటువంటి అంచనాలను ఏ విధంగా మళ్ళీ పూర్వం వైభవం తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం మనకి ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం. చూస్తే కనుక వంస్తార నది ఏదైతే నాగావళి నది ఉందో అది సముద్రం గర్భంలో కలిసేటటువంటి ప్రదేశం. అప్పట్లో మాత్రం ఇలా నేరుగా కలిసి ఉన్నటువంటి ఈ సముద్రం మాత్రం ఈరోజు దిశ మారిన నేపథ్యంలో ఇటువంటి ఒక విపత్తు మాత్రం ఈరోజు పీజే నాయుడుపేట తీరంలో నెలకొనుంది. ఏదైతే దిశ మారినటువంటి ఆ నదీ ప్రవాహం ఉంది ఇదంతా కూడా ఇలా సముద్రాన్ని దూరం చేసింది. పీజే నాయుడుపేటకి కూటివే దూరంలో ఉన్నటువంటి ఈ విపత్కర పరిణామం నుండి ఈ గ్రామస్తులతో పాటు ఈ తీరాన్ని పరిరక్షించుకునేందుకు చేసినటువంటి ప్రయత్నం ఏ విధంగా సఫలం కానుంది అనే విషయం ప్రస్తుతం మనతో మాట్లాడడానికి నాగావళి ఎస్సీ సుధాకర్ రావు మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈ విపత్తు నుండి ఈ పీజే నాయుడు పేటతో పాటు ఈ తీరానికి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా నాగావళి అనేది సముద్రంలో కలిసేందుకు ఎటువంటి ప్రణాళిక రూపొందించారు, దానికి సంబంధించి ఏ నిధులు మీకు మంజూరే? ప్రస్తుతానికి ఈ పీజీపేట పెద్దగనగల్లపేట నాగావళి మన మౌత్ దగ్గర ఉన్నదండి. ఈ విలేజ్కు మన సముద్రంకి దగ్గరలో ఉండడం వల్ల ఈ విలేజ్కి ఎరోజన్ సాయిల్ ఎరోజన్ వల్ల ప్రమాదం అవకాశం ఉన్నది. కాకపోతే ఇప్పుడు మన రివర్ దిశ మారింది జియోగ్రాఫికల్గా. ఇంతకుముందు డైరెక్ట్గా సముద్రంలో కలిసేది, ఇప్పుడైతే మనకి లెఫ్ట్ సైడ్ తిరిగి ఒక ఐలాండ్ ఏర్పడింది. ఆ ఐలాండ్ ఏర్పడడం వల్ల మనకి దిశ మారడం వల్ల రివర్ తాలూకా వాటర్ వచ్చి బ్యాంక్ కొట్టుకుపోవడం జరుగుతూ ఉన్నది. ఇది గత 4-5 ఏళ్ళ నుంచి జరుగుతూ ఉన్నది. ఈ సంవత్సరం బాగా ఎక్కువ అవడం వల్ల స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్రావు గారు ప్లస్ అలాగే కలెక్టర్ గారు చాలా చొరవ తీసుకొని దీనికి అంచనాలు అవన్నీ రూపొందించడానికి పర్మిషన్లు అవి ఇచ్చారు. దీనికి 98 కోట్ల వ్యయంతో అంచనా ఒకటి తయారు చేసి నేషనల్ డిజాస్టర్ అథారిటీకి పంపించాము. అది ప్రస్తుతం శాంక్షన్ అయ్యే దిశగా ఉన్నది. మీటింగ్స్ అవి కండక్ట్ చేశారు. అలాగే ప్రస్తుతం ఇమీడియట్గా రెస్టోరేషన్ చేయడం కోసం మన కలెక్టర్ గారేమో ఒక 2 కోట్లు డిఎంఎఫ్ నిధుల నుంచి మనకి గ్రాంట్ ఇచ్చారు. దాంతో టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ని కూడా డిసైడ్ చేసాము. కాంట్రాక్టర్ కూడా ఈరోజు అటెండ్ అయ్యారు. ఇప్పుడే వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. అక్కడ క్వారీస్ దగ్గర రాయి అది బ్లాస్టింగ్ చేసి తీసుకొని వస్తున్నారు ఇక్కడికి. ఈ రేపు ఎల్లుండి కానీ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎల్ షేప్లో మనం ఒక స్టోన్ డంపింగ్ గ్రోయిన్ లాగా వేసి వాటర్ అంతా మనకి డైరెక్ట్గా సముద్రంలోకి వెళ్ళి డైవర్ట్ అయ్యేటట్టు తీరాన్ని తాకకుండా వెళ్ళేటట్టు చేస్తున్నామండి. చూస్తే ఇది తాత్కాలికమైనటువంటి ఉపశమనంగా భావించవచ్చా, లేకపోతే దీర్ఘకాలికమైనటువంటి ఒక పరిష్కార మార్గంగా మనం భావించవచ్చు? దీర్ఘకాలిక పరిష్కారం కోసం 98 కోట్లతో మేము అంచనాలు తయారు చేసి పంపించాము. దీర్ఘకాలిక పరిష్కారం అంటే అదే 98 కోట్లు మనకు శాంక్షన్ అయితే కొంచెం కూడా ఎఫెక్ట్ లేకుండా మేము వాటర్ సముద్రంలోకి పంపే ఏర్పాటు చేయగలం. ప్రస్తుతానికి ఫర్దర్ డ్యామేజ్ జరగకుండా ఉండడం కోసం మన కలెక్టర్ గారు 2 కోట్లు ఇవ్వడము, దాని మీద ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని కాంట్రాక్టర్స్ ఎవరు ముందుకు రాకపోయినా కొంతమందితో మాట్లాడి టెండర్లు వేసినట్టు చేయటం. టెండర్లో ఒకరికి తక్కువ కోట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు టెండర్ వచ్చింది. వాళ్ళు ఇమీడియట్గా ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు. సెంట్రల్ మినిస్టర్ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి కూడా ఆయన కూడా ఒక భరోసా ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏ నిధులైనా కూడాను ఈరోజు శాంక్షన్ చేసేందుకు నేను ముందుంటాను, దానికి సంబంధించిన అంచనాలు రూపొందించమన్నారు. మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో ఈరోజు నాగావళి నది నేరుగా సముద్రంలో కలిసేటటువంటి పూర్వ పరిస్థితి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయా?
ఉన్నాయండి. ఖచ్చితంగా ఉన్నాయి. దీని మీద మనం 98 కోట్ల అంచనా మాత్రం మన సెంట్రల్ మినిస్టర్ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారితోనే పరిచయం అవుతుంది. ఆయన చొరవతోనే ఈ అంచనాలు కూడా తయారు చేసి మన ఎమ్మెల్యే గారి చొరవతోనే పంపించాము. ఇవైతే ఖచ్చితంగా వస్తాయండి. మన నాయుడు గారు చాలా పట్టుదలతో ఉన్నారు. తర్వాత ఇప్పుడు మనకి ఈ 98 కోట్ల అంచనాతో చేయడం వల్ల మనకి ఖచ్చితంగా పూర్వ పరిస్థితి మాత్రం వస్తుంది. ఈ మొత్తం విలేజెస్కి కానీ చుట్టుపక్కల ఉన్న ఏరియా కానీ ఏమాత్రం డ్యామేజ్ లేకుండా కన్స్ట్రక్షన్ చేసి ఇంతకంటే మెరుగైన పరిస్థితులు కల్పిస్తాం. 5 ఏళ్ళ విధ్వంసం అది. ఈ 5 ఏళ్ళ విధ్వంసానికి అనంత కాలంలో మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం మళ్ళీ పూర్వవైపుడానికి మళ్ళీ ఏళ్ల తరబడి పడుతుందా? లేకపోతే తాత్కాలికంగా నీరు గనక సముద్రంలో నేరుగా కలిసినట్టయితే ఈ ఐలాండ్ ఏదుందో మళ్ళీ సిల్ట్‌తో నిండే అవకాశం ఉందా? లేదండి, మళ్ళీ ఐలాండ్ సిల్ట్ ఫార్మేషన్ కూడా జరగదు. మేము డైరెక్ట్గా దానికి రివర్ ట్రైనింగ్ వర్క్స్ అవి చేసి స్టోన్ డంపింగ్ చేసి ఉన్న పడవలు ఇవన్నీ సముద్రంలోకి వేటకు వెళ్ళేదానికి మార్గం ఏర్పాటు చేస్తాం. దానికి తోడు మన డైరెక్ట్గా వాటరు బ్యాంక్కి హిట్ అవ్వకుండా సముద్రంలో ఏర్పాటు చేస్తున్నాం. దీనికోసమే అంచనాలు తయారు చేసాం. ఖచ్చితంగా మంచి రెమెడీ మాత్రం మనకి ప్లాన్లో ఉంది. దీనికి డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎన్సీసీఆర్ డిపార్ట్మెంట్ కూడా వచ్చి సర్వే చేసి వాళ్ళు ఇచ్చిన డిజైన్స్ ప్రకారమే మేము అంచనాలు తయారు చేయడం జరిగింది. ప్రస్తుతం ఎవరు కాంట్రాక్ట్ దీన్ని చిక్కించుకున్నారో ఆ కాంట్రాక్ట్ చేసినటువంటి ఈ ప్రయత్నంలో ఇరిగేషన్ శాఖ నుండి ఎటువంటి సహాయ సహకారాలు అంతే పీజే నాయుడు పేట మత్స్యకారులకు ఉన్నటువంటి దిగులు పోయే పరిస్థితి ఉంటుందా ఈ కట్టడాలు? ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు కాంట్రాక్టర్ వచ్చారు. దానికి మనం ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలోనే వర్క్ కూడా జరుగుతుంది. దీనికి స్టోన్ డంపింగ్ కూడా మేము మార్కింగ్లు అవి ఇచ్చి మేమే చేయిస్తున్నాం. ఈ ఫర్దర్ ఏ రోజునైతే జరగదండి. ఈ విలేజ్కి ఏమాత్రం ప్రమాదం లేకుండా ధైర్యాన్ని అయితే ఇవ్వగలుగుతున్నాం. మైదాన ప్రాంతానికి తీర ప్రాంతానికి సుమారు 40 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడెక్కడ కూడాను స్టోన్ దొరికే పరిస్థితి లేదు. సో ఎక్స్పెన్సివ్ కన్స్ట్రక్షన్ ఇక్కడ జాయిన్ అవుతుందంటే ఎక్స్పెన్సివేనండి. మనం కాకపోతే సింగపురం నుంచి వలస నుంచి రాయి తెప్పిస్తున్నాం. రాయి తెప్పించి ఇక్కడికి అవి ముక్కలుగా చేసి 300 mm స్టోన్ ఉండాలి. ఆ రాయి మొత్తం అంతా డంపింగ్ చేసి దాన్ని ప్యాకింగ్లా ఏర్పాటు చేసి గ్రోయిన్స్లా కట్టి వాటర్ను అయితే డైవర్ట్ చేస్తున్నామండి. డైవర్ట్ చేయడం వల్ల విలేజెస్కి ఏమాత్రం ఎఫెక్ట్ రాదు. వీళ్ళంతా ధైర్యంగా ఉండొచ్చు. ఫర్దర్ అంచనాలు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ మనకు శాంక్షన్ అయ్యి వస్తే బ్రహ్మాండమైన డెవలప్మెంట్కి అవకాశం ఉంది. ఇక్కడ వచ్చే సీజన్కి నాగావళి నది నేరుగా సముద్రం కలిసేటటువంటి పరిణామాలకి కట్టడాలు దోహదపడతాయి. వచ్చే వర్షాకాలంకి ఖచ్చితంగా ఇవన్నీ ఏర్పాటు చేస్తామండి. ఈ 2 కోట్ల వరకు కంప్లీట్ చేస్తాం. రిమైనింగ్ ఏమైనా శాంక్షన్ అయితే ఇవన్నీ వర్క్ కూడా స్టార్ట్ చేస్తాం. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం పీజే నాయుడు పేట దగ్గర 5 ఏళ్ల క్రితం జరిగినటువంటి విధ్వంసం మాత్రం ఈరోజు దాన్ని కట్టడి చేసేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు వేసినటువంటి అంచనాలకు అనుగుణంగానే జిల్లా కలెక్టర్ స్పందించారు. రానున్నటువంటి ఈ విపత్తు నుండి పీజే నాయుడు పేటతో పాటు తీరాన్ని పరిరక్షించుకునేందుకు వారు చేసిన ప్రయత్నంలో భాగంగానే 2 కోట్ల రూపాయలు మాత్రం మంజూరు చేయడం జరిగింది. దాంతో టెండర్లు కూడా పిలిచారు. ఈరోజు కాంట్రాక్ట్ కూడా గ్రౌండ్ అయ్యే పరిస్థితి ఉంది. ఏదైతే రాక్ కావాల్సింది ఉందో దానికి సంబంధించినటువంటి స్పెసిఫిక్ హిల్స్ను కూడా ఐడెంటిఫై చేశారు. అక్కడ నుండి రాళ్ళు తెచ్చి ఇక్కడ మాత్రం ఈరోజు గ్రాయిండ్స్ నిర్మాణం చేపడతారు. నది దిశ మారినటువంటి ఆ పరిణామాలు మాత్రం కట్టడి చేసేందుకు ఈ సీజన్లోనే దాన్ని పూర్తి చేస్తాం. కాకపోతే కేంద్ర మంత్రి మాత్రం తీసుకున్నటువంటి ఈ ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం నుండి కూడాను డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఈ అంచనాలు రూపొందించినటువంటి 98 కోట్ల రూపాయలు కనుక మంజూరైతే ఈరోజు మాత్రం 5 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఈ విపత్కర పరిణామం నుండి ఈ తీరాన్ని పరిరక్షించడంతో పాటు పీజే నాయుడుపేట గ్రామస్తులను కూడా కాపాడేందుకు దోహదపడుతుందని చెప్పి ఎస్సీ స్పష్టం చేస్తున్నారు. అంగట్లో ఉన్నటువంటి సముద్రం అంత దూరానికి వెళ్ళినటువంటి ఈ ప్రకృతి వైపరీత్యం లేదా మానవ తప్పిదం కారణంగా జరిగినటువంటి ఈ తీరం కోత మాత్రం ఈరోజు ఈ పరిసర ప్రాంతం మత్స్యకారులు మాత్రం తీవ్రంగా బాధిస్తుంది. అక్కడ కళింగపట్నం వద్ద కూడాను బీచ్ కనుమరుగైంది. అక్కడ కూడా 5 ఏళ్ల క్రితం అటువంటి పరిణామాలు చోటు చేసుకునే నేపథ్యంలో 130 కోట్ల రూపాయలతో గ్రాయిల్ నిర్మించి ఈరోజు బీచ్ని ఫార్మేట్ చేసేందుకు మాత్రం వారు చేసిన ప్రయత్నం కొంతగా సఫలమైతే అయింది, కానీ ఇప్పటికీ బీచ్ ఫార్మ్ కాకపోతే ఇక్కడ కూడా అటువంటి ఫార్మేషన్ జరగాలంటే ఏళ్ల తరబడి పట్టే పరిస్థితి. కానీ మత్స్యకారులు మాత్రం నేరుగా సముద్రంలోకి వెళ్ళి వేట చేసుకునేందుకు అనువుగా ఇక్కడ మాత్రం కట్టడం నిర్మించబోతున్నాం. ఆ డిజైన్లు కూడాను సెంట్రల్ డిజాస్టర్ మేనేజర్ ఇచ్చినటువంటి డిజైన్లు కూడా ఈరోజు ప్రతిపాదించాం. ఇరిగేషన్ శాఖ నుండి పూర్తి స్థాయిలో తీరాన్ని పరిరక్షించడానికి నాగావళి నది వరద ఏదైతే ఉధృతంగా వస్తుందో అప్పుడు మాత్రం నేరుగా సముద్రంలో కలిసేందుకు చేసినటువంటి తమ ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సత్ఫలితాలను ఇస్తాయని ఎస్సీ ఆశాభావం వ్యక్తం చేస్తారు. మరి వచ్చే ఏడాది వరదలు వచ్చే నాటికి ఇక్కడ ఈ కట్టడ నిర్మాణం పూర్తవుతుందా, ఈ పీజే నాయుడు పేటకు వచ్చినటువంటి విపత్తు నుండి ఆ గ్రామస్తులు బయటపడతారా లేదనే విషయం వేచి చూడాల్సిందే. పీజే నాయుడు పేట తీరం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.
లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.